చిరంజీవ అన్నయ్య అందలం కోసం తమ్ముడు తాత ఉన్న స్థాయిలో చూడాలని ఆరాటం, గౌరవం మరింత పెంచాలని పోరాటం, మభ్యపెట్టి ప్రజారాజ్యాన్ని ముంచారన్న ఆవేశం, కుతంత్రాలతో అవమానించారని మండిపాటు. అయితే కేంద్ర మంత్రి లేదా గవర్నరు, ప్రధాని మోదీ కూడా సానుకూలం. జై చిరంజీవి అని చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ సోదరుడు సినీ నటుడు చిరంజీవి కోసం చాలా తాతాలాడుతుందట. ఆయన అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలతో దాన్ని ఆ పార్టీని మొత్తాన్ని ముంచేశారు. కాబట్టి ఆయన కసితో ఉండట పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఆయన మాట బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి చేయటం, వాళ్ళ అన్నగారిని లేదా గవర్నర్గా చేసి గౌరవించటం, మొత్తానికైతే ఆయనకి ఏదో ఒక పదవి ఇప్పించాలని ఒక తాతాలో ఉండట. దానికి సంబంధించిన ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. వాస్తవంగా ఇది ప్రమాణ స్వీకారం రోజు కూడా చిరంజీవి గారు ఉన్న ప్లేస్కే మోడీ వచ్చి కలిసిన పరిస్థితి. అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోడీ ముగ్గురు కూడా ప్రజలకు బహిరంగ అక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఒక రకంగా అదొక లుకింగ్ ఎఫెక్ట్ అయింది. అంటే ప్రజల్లో ఒక ఆదరణ కనిపించింది. వాళ్ళు ముగ్గురు త్రయం ఏదైతుందో అదొక రకంగా ఆకర్షణగా కనిపించింది. కాబట్టి మొత్తానికి చిరంజీవిని ఎక్కడో ఒక దగ్గర ఎన్డీఏ ప్రభుత్వంలో అకామిడేట్ చేసే అవకాశం ఉంది. అది గవర్నరా లేదా కేంద్ర మంత్రి, ఏదో ఒక రకంగా అయితే అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్టే మనకి అర్థమవుతుంది. దానికి సంబంధించి ఆయన తహతాలాడుతుండట పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక వార్త.